దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 391 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,755కు పెరిగింది. రికవరీ రేటు కూడా వేగవంతంగానే ఉంది. ఇప్పటి వరకు 5,484 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో నిన్న ఒక్కరోజే మధ్యప్రదేశ్, మహారాష్ట, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 4 మృతి చెందారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 59కి పెరిగింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. దేశంలో రోజు రోజు కరోనా కేసులు పెరుగుతా ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 391 కేసులు నమోదయ్యాయి దేశవ్యాప్తంగా. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారుగా 5,750 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో మొత్తంగా కూడా తొందరగా 5,484 మంది రికవరీ అయ్యారు. సో ఎంత తొందరగా అటాక్ అవుతుందో తొందరగా కూడా రికవరీ అవుతున్నారు. సో గతంలో మన కరోనా వల్ల ఎంత నష్టం జరిగిందో అందరికీ ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రజలకు తెలిసిన విషయమే. సో కరోనాతో ఒక దశలో లాక్డౌన్ కూడా విధించుకున్న పరిస్థితి. సో మరొకసారి ఇప్పుడు గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా కేసులు పెరిగిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో ఉత్తరాదిన ఈ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఉత్తరాదిన అదేవిధంగా కేరళలో. సో దీనికి సంబంధించి ఇప్పటివరకే 4 మృతి చెందారు. నిన్న 24 గంటల్లో 4 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులో ఒక్కొక్కరు చెప్పిన 4 చనిపోయారు. సో ఒక రకంగా కరోనా మరొకసారి కొంత ఉత్తరాదితో పాటు పలు రాష్ట్రాల్లో కేసుల తీవ్రత పెరుగుతుందని చెప్పవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో వైద్య బృందము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కొంత జాగ్రత్తలు సూచించినప్పటికీ వాటిని పెడచెవిని పెట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఎందుకంటే శుభ్రత లేకపోవడం, సరైన శుభ్రత లేకపోవడం, అదేవిధంగా అక్కడున్నటువంటి సమూహాల్లో తిరగడం. సో జలుబు దగ్గుతో కరోనాతో అటాక్ అయిన తర్వాత జన సమూహాల్లో తిరగడం వల్ల అది వేగంగా వ్యాప్తి చెందుతుంది. సో దీంతో కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి ఆయా రాష్ట్రాలు చెప్తున్నారు. సో కరోనా పెరుగుతుంది, కేసుల సంఖ్య పెరుగుతున్నా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. సో ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వేరియంట్ జలుబు దగ్గు 2-3 రోజుల్లోనే కోలుకుంటున్నప్పటికీ ఏదైనా వేరియంట్ మారితే దాని తీవ్రత మరో రకంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఎన్ని కరోనా కేసుల్లో వేరియంట్ మారితే దాని ప్రమాదం ముప్పు ఎలా ఉంటుందో మనం ఎవరు అంచనా వేయలేం. కాబట్టి ముందు జాగ్రత్తగా ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తా ఉన్నారు. సో జన సమూహాలకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం, అదే విధంగా శానిటైజ్ చేసుకోవడము, పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఏదైనా కరోనాకు సంబంధించి జలుబు దగ్గు లాంటి సిమ్టమ్స్ కనబడితే, లక్షణాలు కనబడితే వెంటనే దగ్గరలో ఉన్న వైద్య బృందాన్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా కరోనా టెస్ట్ చేయించుకుంటే ఉత్తమం అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. సో మొత్తంగా మాత్రం కరోనా గత నెల రోజులుగా మరోసారి దేశవ్యాప్తంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఢిల్లీతో పాటు మొత్తం ఉత్తరాదిన, ఎస్పెషల్లీ కేరళ మొత్తంగా కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కేవలం ప్రస్తుతం మాత్రం దేశంలో వందల సంఖ్యలో యాక్టివ్ కేసులు ఉన్నప్పటికీ అదే స్థాయిలో రోజుకు వందల సంఖ్యలో పలు చోట్ల 100కు పైనే కేసులు ఒక్కొక్క రాష్ట్రం నమోదవుతున్నాయి. మనకు కేంద్రానికి సంబంధించినటువంటి రిలీజ్ చేసినటువంటి ప్రకటన ప్రకారం ప్రస్తుతం కేరళలో 1,806 కేసులు అత్యధికంగా ఉన్నాయి. సో గుజరాత్ లో 717, ఢిల్లీలో 665, పశ్చిమ బెంగాల్లో 622, మహారాష్ట్రలో 577, కర్ణాటకలో 444 కేసులు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. జాగ్రత్తలు లేని పక్షంలో మరింత ఇబ్బంది వస్తూ ఉంది, అనవసరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మరోసారి గతంలో మనం కరోనా వల్ల ఎంత విలేతాండం జరిగిందో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరికి వారుగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, కేంద్రం కూడా చెప్తా ఉంది. సో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రధాన జిల్లా కేంద్రంలో కావచ్చు, రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ లో ఖచ్చితంగా ఈ కరోనాకు సంబంధించినటువంటి ప్రధాన హాస్పిటల్ ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా దేశవ్యాప్తంగా మరొకసారి హై అలర్ట్ గా ఉన్నట్టుంది. ఎందుకంటే కరోనాకు సంబంధించి ఉత్తరాదిన మోస్ట్ ఎఫెక్టెడ్ గా ఉంది కాబట్టి ఆ యొక్క రాష్ట్రాల్లో జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని చెప్పేసి ఇప్పటికే కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.